హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయస్, ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారు? సో గాయస్, ఈ రోజు నేను మా దివ్యగాడు కలిసి ప్రోటీన్ రిచ్ లడ్డు అనేది తయారు చేస్తున్నాము. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. సో ఏంటి అంటే రీసెంట్గా ఇలా వైరల్ ఫీవర్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అది బాగా అయిపోయింది కదా. సో నీట్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. హెయిర్ అది బాగా ఊడిపోయిందండి, ఇంకా బాగా పల్చగా అయిపోయింది అనమాట. సో దాని గురించి రీసెంట్గా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసాము. అదైతే నేను వాడడం స్టార్ట్ చేశాను. 1 వీక్ నుంచి వాడుతున్నాను. రిజల్ట్ అనేది చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ప్రకారంగా నేనైతే ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తయారు చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో నేను మా దివ్యగాడు అయితే ఈరోజు లడ్డు కావాల్సిన ఐటమ్స్ మాకు దొరికేవన్నీ కూడా మేమైతే బై చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాము. సో మేమైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూకి ఏ ఐటమ్స్ యూస్ చేస్తున్నామో మీకు అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వాల్నట్స్ అండి. వాల్నట్స్ అయితే మేము షెల్స్ తీసుకున్నాం అనమాట. ఇందులో మేము నీట్గా దీన్ని బ్రేక్ చేస్తే లోపల వాల్నట్స్ అనేవి ఉంటాయి, అవే యూస్ చేస్తున్నాము. ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ వాల్నట్స్ అనేవి సోక్ చేసుకుని తింటాను. సో ఇలా షెల్ అయితే నీట్గా క్వాలిటీగా ఉంటుంది లోపల ఉన్న వాల్నట్ అనేది. అదే మనం ఆల్రెడీ ఓపెన్ చేసేసి రెడీమేడ్ తీసుకున్నాయనుకోండి, షెల్స్ అన్నీ బ్రేక్ చేసేసిన వాల్నట్స్ అవి కొంచెం స్మెల్ వస్తాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఈ క్వాలిటీ అనేది ఇది కొంచెం క్వాలిటీ ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. వాల్నట్స్ కొన్ని తీసుకున్నాము, చేసే క్వాంటిటీని బట్టి మేము తీసుకుంటామండి. అండ్ అలాగే వచ్చేసి పిస్తా అన్నమాట. హ్యాపీలో నుంచి ఆర్డర్ చేశాను నేను. ప్రీమియం అన్సాల్టెడ్ పిస్తా అన్నమాట. ఇది సాల్టెడ్ అన్సాల్టెడ్ అని 2 టైప్స్ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి అన్సాల్టెడ్ అనమాట. ఎందుకంటే మనం లడ్డూలో తయారు చేస్తాం కదా, సాల్ట్ ఇన్ కేసు ఏమన్నా సాల్ట్ అయితే టేస్ట్ మారిపోతుంది అని చెప్పేసి అన్ఫ్లేవర్డ్ అన్సాల్టెడ్ వన్ అయితే నేను తీసుకున్నాను పిస్తా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్మండ్స్ అన్నమాట. ఇది కూడా నేను ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అన్నమాట. డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ మేమైతే వేస్తాము. సో ప్రస్తుతానికి అయితే కొన్ని 250 గ్రామ్స్, కొన్ని 100 గ్రామ్స్ అలా ఆర్డర్ చేసి ఉంచుకున్నాము. అండ్ అలాగే థర్డ్ ఐటమ్ వచ్చేసి ఆల్మండ్స్ కదా. సో ఫోర్త్ ఐటమ్ వచ్చేసి అంజీర్ అండి. అంజీర్ కూడా ఆర్డర్ చేశాను నేనైతే. ఇది టాటా సంపన్న నుంచి అంజీర్ కూడా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అన్నమాట. ఎంత పడితే అంతే వేద్దాము. నెక్స్ట్ ఇవన్నీ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది జీడిపప్పు క్యాష్యూ. ఇది వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను. 200 గ్రామ్స్ అలా వేద్దాము. ఇది కూడా టాటా సంపన్న నుంచి. ఇవి జీడిపప్పు గుళ్ళు అన్నమాట. 2 కలిపి ఉంటాయి కదా. సో అది విడదీయింది కాకుండా ఓల్ అన్నమాట, క్యాష్యూ ఓల్. ఇది కూడా నేను తీసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. చాలా మందికి తెలుసు కదా, ఫ్లాక్స్ సీడ్స్ అనేది హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ చేస్తాయి, హెయిర్కి చాలా మంచిది ఫ్లాక్స్ సీడ్స్. సో నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొంచెం వేద్దాము లడ్డూలో అని చెప్పేసి ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా మంచి ప్రోటీన్ రిసోర్స్ అన్నమాట. మనకి చూసారా 22% ప్రోటీన్ కంటెంట్, రిచ్ ఒమేగా 3 అండ్ ఫైబర్ అని చెప్పేసి రాసింది కదా. సో ఇది కూడా నేను ఆర్డర్ చేశాను, సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ పంకిన్ సీడ్స్. ఎస్, పంకిన్ సీడ్స్ అండి. వీటిలో కూడా మనకి 30% ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, రిచ్ ఇన్ ఒమేగా 3 అండ్ ఫైబర్ అనమాట. సో గుమ్మడి గింజలు అందరం తింటా ఉంటాం కదా. మా అమ్మ అయితే గుమ్మడికాయ పులుసు ఉన్నప్పుడు గుమ్మడి గింజలు ఒలుచుకుని లోపల ఎలా ఉంటది అనమాట, సేమ్ గ్రీన్ కలర్ లో గుమ్మడి గింజలు. సో మనకి ఇవి రెడీమేడ్ గా దొరుకుతాయి. ఇందులో ఏంటి అంటే 30% ప్రోటీన్, రిచ్ ఇన్ ఒమేగా 3 ఫైబర్ అనేది ఉంటుంది అనమాట. సో నేనైతే పంకిన్ సీడ్స్ కూడా ఆర్డర్ చేశానండి. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇది మస్క్ మిలన్, ఇది వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఒక 100 గ్రామ్స్ ఉండేలా ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా మనకి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనం చేసే లడ్డూని ప్రోటీన్ కంటే ఇప్పుడు మనం చేసే లడ్డూని ఇండైరెక్ట్గా మనం ప్రోటీన్ లడ్డు అనేసి అనొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మస్క్ మిలన్ సీడ్స్ అన్నమాట. కర్బూజా లోపల ఉండే గింజలు అనమాట. ఇవి కూడా నేను ఒక 100 గ్రామ్స్
వరకు తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి పీనట్స్ కూడా తీసుకున్నానండి. చాలామంది పీనట్ బటర్ తింటారు కదా, చాలా మంచిది. పీనట్లో కూడా మనకి ప్రోటీన్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేనైతే వేరుశెనగ గుళ్ళు ఇట్లా ఏమంటారు పీనట్స్ కూడా తీసుకున్నాను అనమాట. అన్ని చాలా మంచి ఐటమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఏంటి అంటే ఈ లడ్డు చేయాలంటే స్వీట్ కావాలి కదా. సో స్వీట్ కోసం అనేసి డేట్స్ అనేవి యూజ్ చేస్తాం మేము. డేట్స్ కూడా ప్రజెంట్ అయితే 9 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఎంత అవసరమో అంతే యూజ్ చేస్తాము. సో చాలామంది ఇది వాడతారు, ఏంటి బెల్లం వేస్తారు. నేనైతే బెల్లం ఏం వేయనండి. మొత్తం ఎంటైర్ లడ్డు అనేది మొత్తం బేస్ అయి ఉంటుంది. ఎస్, డేట్స్ మీద బేస్ అయి ఉంటుంది. దీని క్వాంటిటీ బట్టి మనం ఇవి తీసుకోవాలి. మన దగ్గర ఉన్న డేట్స్ బట్టి మేమైతే కొంచెం ఎక్కువే చేసుకుంటాము డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఎందుకంటే నేనైతే ఇవన్నీ తీసుకొని నేను ఒక్కదాన్నే చేయాలి అంటే ఇన్ కేసు బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు టైం ఉండదు. సో దివ్య గారు ఉండడు అక్కడ, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు. సో ఏంటి అంటే ఎలా అయితే నేను ఆయిల్ కొంచెం బల్క్ క్వాంటిటీలో చేసుకున్నాను 1 లీటర్ అలాగా. సో అలాగే లడ్డూలు అనేవి చుట్టుకుంటామండి. పర్ డే 1 లడ్డు తిన్నా 1 మంత్కి 30 లడ్డూస్ అనమాట. ఒక 60 లడ్డూస్ అలా తయారు చేసేలా మేమైతే చేసుకుంటాము వీటితో. అందుకనేసి ఇంకోటి ఏంటంటే గీ కూడా తెచ్చుకున్నానండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట, మా ఇంట్లో తయారు చేసింది మా మమ్మీ. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేయాలన్నమాట ఫస్ట్, పచ్చివాసన రాకుండా. సో దానికోసం అనేసి నెయ్యి కూడా తెచ్చుకున్నాను. నెయ్యి కూడా యూజ్ చేస్తాము. సో ఎన్ని ఐటమ్స్లో దివ్య మొత్తం మర్చిపోయినరా, గసగసాలు మర్చిపోయాను. సో గైస్ గసగసాలు కూడా వేస్తాను. ఇది కూడా మనకి ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. సో గసగసాలు అనేవి నేను కేరళ నుంచి తెప్పించాను, అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో చూడలేదంటే చూడండి గైస్. ఇవి కేరళ నుంచి తెప్పించిన స్పెషల్ గసగసాలు అనమాట. ఫుల్ ఆర్గానిక్, ఎటువంటి కెమికల్ మిక్స్ చేసినవి కాదు, న్యాచురల్గా పండించిన గసగసాలు అనమాట. ఇవి కూడా యూజ్ చేస్తాము. సో గైస్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని యూజ్ చేసి మనమైతే ఈ రోజు ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తయారు చేసుకుందాము. చేద్దాము అని నేను అంటాను కానీ నేను చేసేది ఏం ఉండదు. కొంచెం కాస్ట్ దివ్య గారు ఎప్పుడు కూడా వర్క్ ఉందనుకోండి అందులో 80% ఎప్పుడు కూడా మా దివ్య హెల్ప్ చేస్తుంది. 50-50, 80 కాదు 50 నేను 50 కలిపి ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. సో గైస్ ఇదన్నమాట. ఎన్ని ఐటమ్స్ వచ్చాయరా మొత్తం చెప్దాము. డేట్స్ 1, గసగసాలు 2, 2 పీనట్స్ 3, ఇవి మస్క్ మెలన్ సీడ్స్ 4, ఫ్లాక్స్ ఇవి సిసమే ఇవి పంకిన్ సీడ్స్ 5, 5, ఇవి వాటర్ మెలన్ సీడ్స్ 6, నెక్స్ట్ అంజీర్ 7, మళ్ళీ పిస్తా 8, సన్ఫ్లవర్ సీడ్స్ 9, ఫ్లాక్స్ సీడ్స్ 10, కాజు 11, ఆల్మండ్స్ 12, వాల్నట్స్ 13, 14, 15 డేట్స్ మొత్తం 15. సో గైస్ 15 మనమైతే 15 ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. మీరు నెయ్యి గురించి డౌట్ పడద్దు, నెయ్యి కూడా చాలా మంచిది హెల్త్ పరంగా. అంటే ఇంక మంచిదే కదా. నెయ్యి అంటారు ఫ్యాట్ వచ్చేస్తుంది అని, అలాంటిది ఏముండదండి. నెయ్యి మన ఏంటి అంటే హెల్దీ ఫ్యాట్ అనమాట. గీ అనేది ఎప్పుడు కూడా డైలీ హాఫ్ స్పూన్ అయినా, అట్లీస్ట్ హాఫ్ స్పూన్ అయినా సరే మనకి గీ అనేది తినమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఇన్ కేస్ తెలియకపోతే తెలుసుకోండి. చాలా మంది గీ అనేది ఫ్యాట్ అనుకుంటారు. ఇట్స్ గీ ఈజ్ అన్ హెల్దీ ఫ్యాట్ అనమాట. సో మీరైతే కొంచెం తింటే పర్లేదు. ఏ ఫుడ్ అయినా సరే అండి, మన ఏంటి అంటే తినాలో లిమిట్ తినాలి. లిమిట్ క్రాస్ చేస్తే ఏదైనా హానికరం. అమృతమైన అంటారు కదా, విషయం అందరు చూసారా అలా. ఏదైనా లిమిట్ గా తింటేనే మనకు హెల్దీగా ఉంటుంది. లిమిట్ గానే తినాలి. ఈ లడ్డు ఉంది అనుకోండి, 1 లడ్డు పర్ డే 1 లడ్డు మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ 1 లడ్డూతో వచ్చేస్తుంది. 2 or 3 తింటే ఎక్స్ట్రా అనమాట. అలా తీసుకోకూడదు. పర్ డే ఓన్లీ 1 లడ్డు ఈజ్ అనఫ్. అదట్టు ఏంటంటే మార్నింగ్ తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లో అయితే ప్రిఫరబుల్ అనమాట. సో గాయస్ అదన్నమాట కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ చూసేసాం కదా. సో వెంటనే మన కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. దివ్య ఇక మొదలు పెడదామా? గాయస్ మేమైతే మా ఆయుధాలతో బ్యాక్ అన్నమాట వచ్చేసాము. ప్లేట్లు కూడా పట్టుకుని వచ్చేసాం అనమాట. దివ్య గారు అయితే ఇంకేవో తెచ్చుకుందే, ఏదో ఇవి మసాలా అవి కుమ్ముతారు కదా. మేము ఎలా అంటే కుమ్ముతారంట. ఇది ఇలా తిరిగేసి ఉన్నాయి కదా వాల్నట్స్, ఇవి తీసుకుని ఇలా తీసుకుని ఒకటి దీని మీద కొడతాం, ఇలా చంపుతున్నాం ఇట్లా. జాగ్రత్త.
సో ఏంటి అంటే మన దివ్య గారు ఇది తెచ్చాడనమాట. ఎస్, దీని మీద వాల్నట్స్. మా ఇంట్లో మాకు ఇదే అవైలబుల్ గా ఉంది కదా. మాకు అవైలబుల్ గా ఉన్న రిసోర్సెస్ మేము వాడతాము. వీటి కోసం ప్రత్యేకించి మేమేం కొనమండి. మా దగ్గర కాదు, బాహుబలిలో మాహిష్మతి కట్టప్ప పెద్దదే. ఇది ఏంటిది, అంజీరాని పడుతుంది. నాకు ఇలాంటి నైఫ్లు అయ్యి అంటే చాలా భయం అండి. కానీ నేను పట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను బెంగళూరులో ఐకియాలో కొన్నాను అన్నమాట. మా మమ్మీ కోసం తెచ్చాను, కానీ భయం వేసింది. ఎందుకంటే మా మమ్మీ ఏదో ఆలోచనతో కట్ చేస్తుంది అనమాట వెజిటేబుల్స్. సో బెటర్ నాట్ టు యూజ్ ఇన్ హోమ్ అని చెప్పేసి నేనే లోపల పెట్టాను. కానీ ఇవాళ ఇద్దరం కదా, అందుకని ఎక్స్ట్రాగా ఈ నైఫ్ తెచ్చాను. సో గైస్ ఏంటంటే ఇవన్నీ కూడా సీడ్స్ అన్నీ పక్కకు పెట్టేసాము. సీడ్స్ ఏం మనం చేయక్కర్లేదు కదా. సో ఇది ఏంటంటే ఈ అంజీరు, జీడిపప్పు, పిస్తా, ఇంకా డేట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద మనం చేసేసుకుందాం. పీనట్స్ అవసరం అయితే వాటిని డ్రై రోస్ట్ చేసిన తర్వాత రెండు కింద తీసుకుందాం, తొక్క తీసేసుకుని అవసరం అయితే. ఇన్ కేస్ లేదంటే అలాగే ఉంచేద్దాం. సో ఫస్ట్ అయితే మన దివ్య గారు వాల్నట్స్, నేనైతే డేట్స్ లోపల ఉన్న గింజలు తీస్తుంది. ఎస్, అదనమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టైం అనమాట. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టైం అనమాట. దివ్య, నువ్వు ఎప్పుడైనా చేసావు డ్రై ఫ్రూట్స్? అస్సలు చేయలేదు. దివ్య కూడా చేయలేదు. నేను కూడా నీతో పాటు నేను నేర్చుకుంటున్నాను. నీతో పాటు మేము మీ సబ్స్క్రైబర్స్ నేర్చుకుంటున్నాం. ఎస్, మేము చేస్తున్నాము ఇంట్లో. మేము చేస్తున్నాం ఫస్ట్ టైం. ఆయిల్ కూడా ఫస్ట్ టైం చేసాం, చాలా బాగా కుదిరింది మాకు. సో ఇదైతే మేము లడ్డు కూడా, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఇదైతే చాలా బాగా వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మేమైతే ఇంక డైరెక్ట్గా వీడియో తీస్తున్నాం, మా వల్ల మా సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. చాలామంది వీటన్నింటినీ కూడా కొన్ని సోక్ చేసుకుని తింటారు, సీడ్స్నేమో ఈవినింగ్ టైంలో డ్రై రోస్ట్ చేసుకుని తింటారు. సో అలా చేసుకుంటారు అనమాట. బట్ కొంతమందికి స్వీట్ తినాలనిపిస్తుంది, దట్టు షుగర్ ఫ్రీ కావాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ మనకి తీయగా ఉంటుంది కదా, బట్ షుగర్ ఫ్రీ స్వీట్నెస్ అన్నమాట ఇది. సో నేనైతే ఇందులో ఉన్న తీసేస్తాను గైస్. వీటిలో ఉన్న డ్రై డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వీటితో మనం ప్రోటీన్ పౌడర్ కూడా చేసుకోవచ్చు. అది మళ్ళీ సెపరేట్ వీడియోలో మనం చేసుకుందాము. ఈ ప్రోటీన్ పౌడర్ ఏంటి అంటే మనం పాలల్లో కలుపుకుని తాగొచ్చు అన్నమాట ఈ ప్రోటీన్ పౌడర్. అది కూడా మీకు చూపిస్తాను. సో చూసారా, బ్రేక్ చేయడం వల్ల లోపల మనకి ఇలా వస్తాయి. ఇవి వాల్నట్స్ అండి. ఎస్, 2 ఉంటాయండి వాల్నట్స్. మీరు కూడా ఎప్పుడైనా సరే నార్మల్గా కొట్టేసిన ఆల్రెడీ షెల్లోంచి తీసేసిన వాల్నట్స్ కంటే ఇలాంటి వాల్నట్స్ ట్రై చేయండి. ఇవే మంచివి అన్నమాట, న్యాచురల్. మనకి కొన్ని క్వాలిటీ బాగోవు. యాక్చువల్గా నేను ముందు ఇలాంటి షెల్స్ యూజ్ చేసేదాన్ని కాదు. సో వాటి క్వాలిటీ వేరేగా ఉండేది. రీసెంట్గానే ఈ షెల్స్లో యూజ్ చేయడం నేను కూడా స్టార్ట్ చేశాను. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మేమైతే కాలిఫోర్నియా వాళ్ళ నట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది క్వాలిటీ బాగుంది. ఈ షెల్స్లో కూడా కంపెనీని బట్టి మనకి మారుతాయి అన్నమాట. సో ఇదైతే మాకు నచ్చింది, కాలిఫోర్నియా వన్. టైం పడుతుందండి డ్రై ఫ్రూట్స్ అన్ని దివ్య. అవును, మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి కదా. అన్నీ కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. పెద్దగా ఉన్నాయనుకో తినలేము. లడ్డు కూడా మంచిగా రాదు, షేప్ లడ్డు అయ్యింది. ఇవన్నీ కూడా నీట్గా తీసేద్దాం. చిన్నప్పుడు తీర్థాలకు తీసుకెళ్లేవారు. సుబ్రహ్మణ్య షష్ఠి అని, సత్తమ్మ జాతర అని, ఇలాంటివన్నీ జరిగాయి. తీర్థాలు ఇంటి ఊర్లో అమ్మవారు, ఊరి దేవత. అవును, గుడి గ్రామ దేవత. మళ్ళీ ప్రబల తీర్థం రోజు ఇలా ఏదన్నా తీర్థాలు జరిగినా సరే ఖర్జూరం పెట్టేవారు. మా డాడీ ఏంటి అంటే మా తాతయ్య అందరూ ఖర్జూరం కొనేవారు. మన పేరెంట్స్ వాళ్ళు ఏమో ఖర్జూరం కొనేవారు. అప్పుడు ఖర్జూరంలో ఇన్ని పోషకాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి అని తెలియక నాకు వద్దు, నేను తిన్ను అని ఏడ్చేదాన్ని నేను. అసలు దీన్ని చూస్తేనే చిరాకు వచ్చేది చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుంది, ఎక్కడ ఆర్గానిక్ దొరుకుతుంది అని చెప్పి. అంటే మనకి అవైలబుల్ గా ఉంది కదా.
తిని తిని బోరు కొట్టేవి. అప్పట్లో మనకి ఏది ఏ ఫుడ్ తినాలి, ఏది ప్రోటీన్ ఫుడ్, అవి తెలియదు, అవన్నీ తెలియదు. చిన్నప్పుడు ఏది పెడితే అదే తినేసేవాళ్ళం. అప్పుడు వద్దన్న ఫుడ్డే ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు నేను పేరు కోరి తెచ్చుకొని తింటున్నాను. అప్పుడు అసలు ఇన్ని స్వీట్స్ అనే ఉండేవి కాదు మనకి. తీర్థం అంటేనే ఖర్జూరం, తీర్థం అంటేనే ఖర్జూరం. మేము కూడా ఏదన్నా తీర్థానికి వెళ్ళినా మా మావయ్య కూడా, దివ్యాల డాడీ కూడా ఖర్జూరం తెచ్చి మాకు ప్యాకెట్ ఇచ్చేవారు. తీర్థానికి అయ్యి వెళ్ళినా ఇలా జాతి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మా దివ్యగడ ఊర్లో జాతర జరిగేది. ఏ దివ్య? ఏ ఊరు? ఏ అమ్మవారి పేరేంటి? వనువులమ్మ తల్లి. వనువులమ్మ తల్లి తీర్థానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసే వాళ్ళము. పాతింట్లో ఉండేవారు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ పక్కన ఊరమాట. సో అప్పుడు మేము వచ్చేసేవాళ్ళం. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీర్థానికి వచ్చేవాళ్ళం. ఖర్జూరం మాత్రం మ్యాండేటరీ అండి. మనం తీర్థానికి వచ్చామంటే ఖర్జూరం మ్యాండేటరీ. ఈ ఖర్జూరం పైన లోపల పిక్కుంటుంది, పైన అది కూడా ఉంటుంది, అది కూడా తీసేయాలి మనం. చూసారా నేను అన్ని సైడ్కి పెట్టుకుంటున్నాను. చాలా మంది డ్రై డేట్స్ వేస్తారు. కొన్ని బాగాలేని తీసే దివ్య, ఓన్లీ బాగున్నాయి తీసుకుంది. చూసారా క్వాలిటీ బాగున్నాయి. వాల్నట్స్ వైట్ గా కూడా ఉంటాయి అన్నమాట. స్మెల్ కూడా రావట్లేదు. స్మెల్ వస్తాయండి, చెప్పడం రావట్లేదు అసలు. ఇవైతే ఫ్రెష్ గా ఉంటాయి. నేను స్మెల్ వచ్చినాయి అని చెప్పేసి మానేసాను అనమాట. మామూలు వాడడం, షెల్లో వాడడం స్టార్ట్ చేశాను. సో మేమైతే ఈ ఖర్జూరాన్ని చూసినప్పుడల్లా నాకు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వద్దు వద్దని ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఆ ఖర్జూరం ప్యాకెట్ ఇంట్లో మాత్రం మ్యాండేటరీగా ఉంచుకుంటాను నేనైతే. చూద్దాం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా నా హెయిర్ గ్రోత్లో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి. ఇంకా మనం ఫాస్ట్ వరల్డ్లోకి వచ్చేసాం కదా, అంత పొల్యూషను అంతా అన్నీ ఎన్ని చేసినా అలా ఉంటున్నాయి. కానీ పాతకాలం వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు కదా. వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఆర్టిఫిషియల్ ఏమి ఉండదు అలా అని చెప్పేసి ఇలాగా ఇన్ని ప్రోటీన్లు అయ్యి తినేవాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్న అంతలోనే వాళ్ళ సీజనల్ ఫ్రూట్స్ అవి తినేవారు. బాగుండేది అప్పట్లో. ఇప్పుడు మనం అంటే వాటర్ పొల్యూషన్ అయిపోవడం, ఎయిర్ అవి కదా, అన్ని పొల్యూషన్, ఎక్కడైనా పొల్యూషన్. అందుకే హ్యూమన్ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది. 65-70కి వచ్చేసింది. ఇప్పుడా నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య ఉన్నారు కదా, ముత్తాతయ్య నానమ్మ వాళ్ళ డాడీ 95 years. ఇంకా ఉన్నారా? లేరు, ఇప్పుడు లేరు కదా, కాలం చేసేసారు కదా. ఆయన బతికారు బానే. అలా ఉంటారు ఎక్కడో. మా ఇంటి దగ్గర అయితే కొంతమంది ముసలోళ్ళు ఉంటారండి, 100 పై 105 అయినా బానే ఉన్నారు. అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. థింగ్ ఏంటంటే అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కూర్చొని చేసే పనులు కాదనమాట. ఒంట్లో కదలిక ఉండాలి ఎప్పుడైనా సరే. సో అప్పుడే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. నేనంటే ఇప్పుడు ల్యాప్టాప్ ముందు వర్క్ చేస్తే కూర్చున్నాను అనుకో, నాకు టైం తెలీదు, అలా కూర్చునే ఉంటాను. దానివల్ల ఒకటి అనీజీగా ఉంటుంది, బద్ధకంగా లేజీగా ఉంటుంది, ఏది చేయబుద్ధి అవ్వదు అనమాట. సో ఏంటి అంటే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వర్కౌట్. సో వర్కౌట్ ఉంటే హెల్తీగా ఉంటారు, హుషారుగా ఉంటారు, అన్నీ చేయాలనిపిస్తుంది. గైస్ మేమైతే ఈ ఖర్జూరం అనేది నీట్ గా పీల్ చేసేసామండి. లోపల ఉన్న పిక్క తీసేసాము. చాలా బాగుపడే చాలు చెప్పు గైస్. మళ్ళీ ఎత్తు గైస్. పట్టుకోవాలి. సరే చెప్పు నువ్వు. గాయస్ ఇది కోయడానికి మాత్రం చాలా సేపు పట్టింది బాబు. చేతులు కోయడం కాదమ్మా, పిక్కలు వలడం. సరే మళ్ళీ స్టార్ట్. ఇది వలడానికి ఎంత సేపు పట్టింది అంటే బాబు చేతులు కూడా నొప్పులు వచ్చేసినాయి, గోర్లు నొప్పి వచ్చేసినాయి బాబాయ్. అంటే ఇంత టైం పడుతుంది అనుకోలేదు. ఇలా మాకు తెలుసుంటే ముందే పిక్క అనిపిస్తుంది అన్ని చూస్తుంటే. గైస్ ఇది వచ్చేసి 3 ప్యాకెట్లు అండి, కింద పెట్టారా, చేతులు నొప్పి వస్తాయి. నేను ఎత్తలేక దివ్య ఎత్తమ్మా, కొంచెం నువ్వు ఎత్తమ్మా అన్నాను. ఎందుకంటే చేతులు ఇంకా నొప్పులు తగ్గలేదు. మీకు చెప్పాను కదా వైరల్ ఫీవర్ వచ్చి అని చెప్పి నేను పీట వేసుకుని కూర్చున్నాను. ఎందుకంటే కింద కూర్చోలేనండి, మోకాలు నొప్పులు, చేతులు కీళ్ళ నొప్పులు,
ఇంకేంటంటే ఇంకా ఫీవర్ మీద అన్ని ఒకసారి వచ్చినాయి, ప్లేట్లెట్స్ పడిపోయినాయి కదా, ప్లేట్లెట్స్ పడిపోయినాయి కదా అందుకనమాట. సో గైస్ ఇది వచ్చేసి 1/2 kg ఇది డేట్స్ ప్యాకెట్ అన్నమాట. ఇలాంటివి ఎన్ని దివ్య 3 kgలు అంటే 6 తీసుకున్నాం. 6 ప్యాకెట్స్ వరకు మేము తీసుకున్నాం, అంటే 3 kgలు తీసుకున్నాం అండి. ఎంత పడితే అంత వేస్తాం, ఎందుకంటే మేము నట్స్ సీడ్స్ అన్ని ఉన్నాయి కదా, సీడ్స్ అన్ని వేసేస్తాం మేము. సీడ్స్ నట్స్ ఇంకా కాజు కూడా ఉంది 1/2 kg వరకు, ఇవన్నీ కూడా వేసేస్తాం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ కట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి మేమైతే ఇది 3 kgs వరకు నీట్ గా హోల్డ్ చేసుకున్నాం. చూసారా ఎంత వచ్చిందో బల్క్ గా. దివ్య గడు అరే చెప్పరా, అవి తీసావు కదా చెప్పు. సో ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ ఒలిస్తే ఇన్ని వచ్చినాయి. వాల్నట్స్ అన్నమాట, హోల్ చేసుకున్నాం నీట్ గా, షెల్ లోంచి తీసేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు ఏం చేయాలి దివ్య నువ్వు? నేను అయితే చిన్న చిన్న పీసుల కింద కట్ చేయాలి. చిన్న చిన్న పీసుల కింద దివ్య గారు కట్ చేస్తాడు, ఎందుకంటే ఇది అయిపోయిందండి, దీని సెక్షన్ అయిపోయింది. అరగంట పడుతుందండి దీనికే 1/2 an hour అయినా పట్టి. గింజలు తీయాలి, మళ్ళీ 3 kgs అవుట్ కదా మనకు ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో దీని సెక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కాజు ఉంది కదా, మనం ఈ కాజుని నీట్ గా కట్ చేసేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో చేయి దివ్య. చిన్న చిన్న ముక్కల కింద ఇది ఒక చింపు వచ్చేసింది. ఇది జీడిపప్పు అన్నమాట. జీడిపప్పు కూడా నీట్ గా ప్లేట్ లో వేసేసుకుని నేను చిన్నగా మీరు నైఫ్ తో కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంది కదా గైస్, చూసారా కాజు కూడా తీసుకున్నాను. నేను నీట్ గా నైఫ్ పెట్టేసి చిన్న చిన్నగా కట్ చేసేస్తాను. నువ్వు కూడా వాల్నట్స్ కట్ చేయరా. ఇంకా మనం ఏంటి అంటే మిక్సీలో ఏం వేయమండి, ఇంకా ఏంటి అంటే మిక్సీలో వేస్తే పడుగు కింద అయిపోతుంది పౌడర్ లాగా. మనకి ఏంటి చిన్న చిన్న ముక్కలు పలుకులుగా ఉండాలి, చూసారా పౌడర్ లా అయిపోతున్నాయి. ఇంకో ఇంత సైజులో దివ్య, ఇగో ఇంత సైజులో. అదే మనం మరి ఉండ చుట్టాలి కదా, అవును మరి పౌడర్ లా ఉంటే బాగు, మరీ పౌడర్ లా ఉండకూడదు. గైస్ చూసారుగా, ఇది వచ్చేసి జీడిపప్పు అన్నమాట, ఇది వచ్చేసి బాదం పప్పు. జీడిపప్పు ఇంకా కొద్దిగా ఉందండి, దివ్యగాడి కట్ చేసేస్తున్నాడు ఆల్మోస్ట్. మేమైతే 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాం. చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు లడ్డు చుట్టాలి కదా, బాగా పెద్దగా ఉన్నా సరే తిన్నప్పుడు బాగోదు, చిన్న పలుక అయితేనే బాగుంటది. ఇవి వచ్చేసి వాల్నట్స్ అనమాట. ఆ ప్లేట్ కూడా జీడిపప్పు, ఇది వాల్నట్స్ అనమాట. సో మేమైతే నీట్ గా కట్ చేసేసాము, చూసారా చిన్న సైజులో. సో మీరైతే చిన్న సైజులోనే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి బాగుంటది. పెద్ద పెద్దగా అయితే వద్దు, మీరు బాగా చిన్నవి కాదు బాగా పెద్దవి కాకుండా మీడియంలో మీరు నీట్ గా కట్ చేసుకోవాల్సి ఉంటది. సో జీడిపప్పు వాల్నట్స్ ఆల్మోస్ట్ కట్ చేయడం అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా కొంచెం ఉన్నాయండి. ఇది వచ్చేసి పిస్తా కదా, నెక్స్ట్ సేమ్ ఇలాగే చిన్న చిన్నగా పిస్తా, అంజీర్ కూడా. అంజీర్ వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎన్ని 200 grams 200 grams అంజీర్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. నేను 2 తిన్నాను అనమాట, చాలా నీట్గా ఉన్నాయి అంజీర్ కూడా. సో అంజీర్ వచ్చేసి 200 grams, అండ్ అలాగే పిస్తా కూడా, పిస్తా ఇంకా బాదం పప్పు కూడా ఒక 250 grams అనమాట. ఈ బాదం పప్పు అండ్ అలాగే పల్లీలు ఒక 100 grams. ఇవేంటంటే పీనట్స్ కదా, 100 grams ఉండేలా సేమ్ సైజులో మనం చిన్న చిన్నగా ఈ 4 కూడా కట్ చేసేసుకుందాం. దివ్య అంతే, ఎస్ కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోద్ది. ఇంకా మన కుకింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఇవన్నీ నీట్గా ఫ్రై చేసేసుకొని నెయ్యిలో నీట్గా మనం ఇదేంటి దివ్య, దీన్ని కూడా చిన్నగా డేట్స్ కూడా చిన్నగా చేయాలి కదా, చిన్నగా మిక్సీ పట్టాలి. ఒకసారి నలపాలి, మిక్సీలో వేసి ఆడాలి. లడ్డు చుట్టాలి కదా, లడ్డు కింద మనం చుట్టడానికి కావాలి కాబట్టి, సో అలాగా కొంచెం మెత్తగా అవ్వాలని మిక్సీ పట్టుకొని చేసేద్దాము. సో నెక్స్ట్ అయితే మేము ఈ పీనట్స్, ఆల్మండ్స్, పిస్తా ఇంకా అంజీర్ ఈ 4 కూడా ఈ సైజులో చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటాం. సో గాయస్ మేమైతే కిచెన్ లోకి వచ్చేసామండి, ఎందుకంటే కట్ చేయాల్సినవన్నీ కట్ చేసేసాము. ఇది వచ్చేసి పిస్తా అన్నమాట, ఇందులో క్యాష్యూ ఉన్నది, ఆల్మండ్స్ కూడా కట్ చేసేసాము. చూసారా అంజీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాం అనమాట. అండ్ అలాగే వాల్నట్స్ అన్ని కూడా పీనట్స్, సో అన్ని కట్ చేసేసాం కాబట్టి యాక్చువల్గా కట్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే అంత టైం పట్టింది. సో నెక్స్ట్ టైం నేను ఏంటి అంటే ఇలా కటింగ్ ప్రాసెస్ పెట్టుకోకుండా డ్రై ఫ్రూట్స్ స్లైసర్ అనేది ఉంటుంది అనమాట, అది చూసాను అనమాట.
ఎందుకంటే కట్ చేసి చేతులు ఎర్రగా అయిపోయి నొప్పి వచ్చింది. ఫస్ట్ టైం కదా మేము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం. అందరూ కట్ చేసేస్తున్నారు వీడియోస్ లో అని చెప్పేసి ఈజీ అనుకున్నాము, కానీ మేము ఎక్కువ బల్క్ లో కూడా తీసుకున్నాం, అది మాకు మైనస్ అయింది. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కదా. సో ఏంటంటే వీడియో పర్పస్ కి ఇంత తీసుకున్నారు, మేము ఎక్కువ తీసుకున్నాం. 2 months కల్లా రావాలి, సో 60 లడ్డూస్ అయినా కావాలి అని చెప్పేసి చేసాం కదా. ఎలాగో తక్కువ చేయడం ఎందుకు, నీట్ గా ఎక్కువే చేసుకుందాము, పోయేదేం లేదు కదా అని చెప్పేసి మేము ఎక్కువ తీసుకున్నందుకు ఇబ్బంది పడ్డాము. సో మీరు ఏం చేస్తారంటే ఇలా కటింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకోకుండా డ్రై ఫ్రూట్ స్లైసర్ అనేది ఒకటి చూసానండి. సో అది నేను పర్చేస్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం చేసుకోవాలన్నా సరే మాకు ఇంత ఇబ్బందిగా ఉంటే కష్టం కదా. మేము అంటే ఎంత టైం పెట్టామరా ఇవన్నీ కట్ చేయడానికి? 6-7 hours పట్టింది అనమాట. ఎంటైర్ డే, ఈ వీకెండ్ లో ఈ 1 day సాటర్డే మొత్తం మాకు దీనికే అయిపోయింది అనమాట. సో ఇంకా నేనైతే టైర్డ్ అయిపోయాను ఇంకా ఇవన్నీ కట్ చేసేటప్పుడు. సో కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో గైస్ ఫైనల్ గా అయితే మన ఐటమ్స్ అన్ని తెచ్చేసుకున్నామండి, ఇంక్లూడింగ్ గీ, సీడ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో కుకింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో థింగ్ ఏంటి అంటే ఈ కట్ చేయడం, ఆర్గనైజ్ చేసుకోవడం, సీడ్స్ తీయడం అన్నిటికి ఇట్లకే టైం పడుతుంది అనమాట. వన్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి లడ్డు చేయడం చిటికలో పని. సో గైస్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన లడ్డు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం. ఎస్ ఈసారి ఫస్ట్ టైం వెలిగింది అనమాట. సో గీ వేసుకుంటున్నాం, నెయ్యి 2 spoons. ఓకే 2 spoons వరకు. వీటిలో గైస్ మన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో గీ ఏంటంటే నెయ్యి మనకి బాగా కరిగాక అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఓకే సో నెయ్యి కరుగుతుంది, వెయిట్ చేద్దాం, త్వరగానే అయిపోద్ది. మళ్ళీ కావాలంటే వేసుకుందాం గైస్, ఒక్కోటిగా మనం ఫ్రై చేసుకుందాము మన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా. చూసారా ఎంత చక్కగా కట్ చేసామో, బోల్ టైం పట్టేసిందండి బాబు. పట్టింది చూడండి, ఎక్కువ పడుతుంది. జీరా ఈజీగానే ఉంటది, వాల్నట్స్ కూడా పర్వాలేదు. బాదం మాత్రం చాలా సేపు పడుతుంది, టైం మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఇవేంటి పిస్తా కూడా అంతే. పిస్తా కూడా చిన్నగా ఉండడం వల్ల కట్ చేయడానికి ఎంత సేపు పడుతుంది అంటే. ఖర్జూరం అంటే ఇంకమ్మో దండం పెట్టి. కాజు కూడా కట్ చేసింది. కాజు ఒకటి, జీడిపప్పు ఒకటి, అది కూడా కష్టమే. వదిన మళ్ళీ డబుల్ ఏంటంటే గుళ్ళు ఆర్డర్ చేసింది. ఆ గుళ్ళు వల్ల మళ్ళీ బద్ద కింద తీసి 2 బద్దలు ఉంటాయి కదా, విడిగా తీసి మళ్ళీ కట్ చేసాం. అదొక డబుల్ మళ్ళీ నార్మల్ గా తిని అలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ స్లైసెస్ కింద రావాలంటే మనకి గుళ్ళు కాకుండా సింగిల్ గా ఉండి జీడిపప్పు తీసుకోండి. సింగిల్ గా ఉండి మా గుళ్ళు వల్ల డబుల్ పని అయిపోయింది. చూసారా, మేము గుళ్ళు ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఓల్ అనమాట. గీ అనేది వేడెక్కింది, వేడైంది. మంట తగ్గించేవారా? తగ్గించాను. స్లో ఫ్లేమ్ వేడైంది, అదే నెయ్యి వేడెక్కింది. ఫస్ట్ మనం బాదం వేసుకుందాం. సో బాదం వేస్తాం, ఒకసారి కలుపుదాం. బాగా ఫ్రై అవ్వాలి కదా దివ్య, బాగా ఫ్రై అవ్వాలి. నేతిలో బాగా ఫ్రై అయితే రుచిగా ఉంటది. గైస్ మనం అనుకుంటాం గీలో ఫ్రై చేస్తున్నాము అన్ని, గీ వేసేస్తున్నాం అని. గీ చాలా మంచిదండి హెల్త్ కి, హెల్దీ ఫ్యాట్ అనమాట. దట్టు ఏంటంటే మీరు మితంగా తినాలి, అమితంగా తింటే ఏదైనా అమృతం కూడా విషం అవుతుంది. సో పర్ డే ఏంటంటే 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు గీ తీసుకుంటే ఏం కాదండి. సో ఏంటి అంటే గీ అనేది హెల్దీ ఫ్యాట్ అనమాట. సో మన బాడీలో ఉన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్ అనేది మనకి గీ నుంచి వస్తుంది. సో అది కూడా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. మీరు కూడా ఇన్ కేస్ డౌట్ ఉంటే దాని మీద ఒకసారి రీసెర్చ్ చేయండి. సో ఏంటి అంటే గీ వేయడం అనేది చాలా మంచిదని చెప్పేసి మేము గీయే వాడుతున్నాము. మేమేమి బటర్ కానీ అలాంటివి ఏమి వాడలేదు, గీయే వాడుతున్నాం. అది కూడా స్వచ్ఛమైంది గీ కూడా. గీ ఏది గీ చూపిస్తాను మీకు. గీ కూడా ఏంటి అంటే నెయ్యి హోమ్ మేడ్ అనమాట. సంక్రాంతి కదా, ఈ మంత్ లో సంక్రాంతి జనవరి. హోమ్ మేడ్. సో మా మమ్మీ ఏంటి అంటే హోమ్ మేడ్ గీ. చూడండి, మా మమ్మీ ఏంటంటే సున్నుండ్ల కోసం తెప్పించారు అనమాట నెయ్యి. సో నేను ఈ డ్రై ఫ్రూట్స్ లో వాడుతున్నాను. గైస్ మీకు గీ చూపిస్తాను. సూపర్, తినేయాలనిపిస్తుంది. చూపించి దివ్య గీ ఏది. అబ్బా గైస్ గీ చూసారా, ఇది ఇంట్లో తయారు చేసిన గీ అన్నమాట.
అది అలా ఉంది. ఫ్లేవర్ సూపర్ ఉంది. మధ్యాహ్నం పప్పులో తిన్నాం కదా. మనకి ఆల్మండ్స్ అనేవి చూసారా, బాదం పప్పు కొద్దిగా మనకి గీలో రోస్ట్ అయింది. నెక్స్ట్ మనం పిస్తా వేద్దాము. ఇది కూడా పిస్తా కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట గైస్. బాదం పప్పు 250 గ్రామ్స్, మేమైతే పిస్తా కూడా 250 గ్రామ్స్. ఏ పిస్తా వేసేసాము. ఇది కూడా రోస్ట్ అవుతుంది. కొంచెం గీ వేద్దాము, ఎందుకంటే పిస్తా వేసాం కదా, క్వాంటిటీ ఎక్కువ ఉంది. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి గీ వేద్దాము. ఓకే, చూడండి గైస్, గీ చూపిస్తాను కదా, చూసారా పూసలా ఉందన్నాను కదా, గీ అన్నమాట. ఇంట్లో ఓన్గా తయారు చేశారు. ఇది వచ్చేసి ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది. మధ్యాహ్నం పప్పులో వడ్డించుకున్నాను ఈ గీ నేను. సున్నుండలు సంక్రాంతికి సున్నుండల కోసం తెచ్చిందన్నమాట. ఇది చిన్న స్పూన్ అన్నమాట. సో మేము 1 స్పూన్ వేస్తే మీకు 1/2 స్పూన్ లెక్క వస్తుంది. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, అంటే 1 స్పూన్ లెక్క అనమాట. ఓకే, సో కలుపుకుందాం మళ్ళీ నీట్గా. బాగా రోస్ట్ అవ్వాలండి మన నట్స్ అనేవి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోవాలి. అలా రోస్ట్ అవనిద్దాం. చిన్న మంట మీద అవ్వాలి గైస్, మనం మాడిపోతాయి అన్నమాట పెద్ద మంట పెట్టేస్తే. చూసారా ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి బాదం పప్పు, పిస్తా పప్పు. చాలా కష్టపడి కట్ చేసామండి. అసలు మాకు తెలియదు ఇంత కష్టం ఉంటుందని. ఇలా ఉంటుందని తెలిస్తే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. 11కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం ఎంత అయింది? 8-10 అవుతుంది. 8 PM అయింది. ఇవన్నీ కట్ చేసాము, మళ్ళీ సీడ్స్ తీసాము. ఇగో డేట్స్ చూసారా, డేట్స్ లో సీడ్స్ తీసాము. అందుకే ఎన్ని కావాలంటే అన్నీ వేస్తాము క్వాంటిటీని బట్టి. చూద్దాము, అనుకోలేదు మనం ఇంత క్వాంటిటీ తీసుకునేది టైం పడుతుందని. త్వరగా అయిపోద్దేమో అని మేము అనుకుంటే ఎక్కడ అసలు చేస్తానే ఉన్నాం. అసలు నాకైతే చేతులు నొప్పి వచ్చినాయి. మా దివ్యగాడే పాపం ఓపిగ్గా అలా చేస్తా ఉన్నది. అంటే స్టార్ట్ చేసాం కదా అయిపోవాలని. స్టార్ట్ చేసాం కదా. నేనైతే వద్దు దివ్య, ఇంకా అన్ని కట్ చేసుకున్నాం కదా వాళ్ళకి, రేపు చూసుకుందాం అంటే ఇంకా దివ్యగాడే వద్దని వాళ్ళు కంప్లీట్ చేసేద్దామని స్టార్ట్ చేపించింది. మీరు చూస్తే ఫస్ట్ ఉన్న ఫ్రెష్నెస్ ఫేస్ లో కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పుడు 11, ఎప్పుడు 8, ఇప్పుడు 8 అయ్యిందండి. రాత్రి 8 PM అయిందనమాట గైస్. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ అన్నమాట. చూసారా, వాల్నట్స్ కూడా చాలా చిన్నగా చక్కగా కట్ చేసేసుకున్నాము. ఇవి కూడా 250 గ్రామ్స్ అన్నమాట. వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుందాము. అవి కూడా వేసారా. సో ఇవన్నీ వాల్నట్స్ అన్నమాట. 250 గ్రామ్స్ వరకు కట్ చేసుకున్నాము గైస్. మిక్స్ చేసుకుందాము. వాల్నట్స్ కూడా మిక్స్ చేయరా తల్లి, బాగా కలవాలన్నమాట, బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అవ్వాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా దివ్య. నెయ్యి కదా, కమ్మగా స్మెల్ వస్తుంది. అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, గ్రీన్, రెడ్, వైట్, గోల్డ్, క్రీమ్ కలర్ అన్నీ ఉన్నాయి. అంజీర్ చూసారా గైస్, అంత చక్కగా కట్ చేసాము అంజీర్. పాపం దివ్య గడు కట్ చేసాడు ఆల్మండ్స్. అంజీర్ నేను కట్ చేశాను. పిస్తా కూడా అన్ని. అంజీర్ చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుందండి. మీరు కలుపుకోవాలన్నమాట. చాలా టైము నీట్గా మీరు కలుపుతా ఉండాలి దివ్య. అంతే ఉందా నీట్గా. ఇప్పుడైతే మేము ఫస్ట్ 3 వేసామండి. బాదం, పిస్తా, వాల్నట్స్ వేసాం. అవి బాగా వేగాక పక్కన పెట్టుకుని మిగతా సీడ్స్ వేయించుకోవాలి సెపరేట్ గా వేయించుకుందాం. ఎందుకంటే సీడ్స్ అన్ని ఒక కేటగిరీ కదా. ఇది కొంచెం వేగాక ఇందులోనే ఇప్పుడు క్యాష్యూ నట్స్ కూడా వేసేద్దాం, జీడిపప్పు కూడా వేసేద్దాము. ఈ జీడిపప్పు ఈ 4 వేరేగా పెట్టుకుని మనం నట్స్ సీడ్స్ వేస్తాం కదా, సీడ్స్ లోనే అంజీర్ వేసి సెపరేట్ గా మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం హెల్దీ ఫుడ్ కుక్ చేస్తున్నాం. సో గాయస్ ఏంటంటే మనకి బాదం, పిస్తా, వాల్నట్స్ వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసుకుని కలుపుకుందాం. ఓకేరా. సో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. సో ఇలా రౌండ్గా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు. ఎస్, డన్. ఎస్. ఇప్పుడు మిక్స్ చేయాలి.
బాగా మిక్స్ చేసుకోవాలి. గీ వేసుకుంటా ఉండండి, ఎందుకంటే మనకి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తా ఉండాలి. ఫ్రై అవ్వాలి కదా మనకి, వేగాలి కదా. అలా చిన్న మంట మీదే మీరు చిన్నగా ఫ్రై చేసుకుంటా ఉండాలి. టైం పడుతుంది, ఒక అరగంట దివ్య. నీట్గా ఒక అరగంట పడుతుందండి. మీరు అలా ఫ్రై చేసుకోవాలి నేతిలో. ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా మాడిపోయి టేస్ట్ ఉండవు, త్వరగా అయిపోయినా టేస్ట్ ఉండవు. భలే అందరూ కలుపుతుంటే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఇవన్నీ ఏంటంటే నాకు వైరల్ ఫీవర్ రావడం, హెయిర్ ఫాల్ అయిపోవడం, ఒంట్లో బాగోకపోవడం, అందుకోసం అన్నమాట. మాకు మేమే కొత్తగా నేర్చుకుంటున్నాం, మీకు నేర్పుతున్నాం. ఎస్, అలా రోస్ట్ చేద్దాం గాయస్ ఒక 15 minutes నీట్గా. గాయస్ ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి ఫ్రై అయ్యే లోపు మనకి డేట్స్ ఉన్నాయి కదా, మనం లోపల పిక్క తీసేసిన డేట్స్ ఇవ్వండి. మన ఈ అన్నిటికి క్వాంటిటీకి సరిపడా ఏంటంటే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పడదాం, కొంచెం దగ్గరగా అవుతుంది, గుజ్జులా వస్తుంది అనమాట. సో ఏంటి అంటే మన లడ్డూలోకి నీట్గా మనకి స్వీట్ కావాలి కదా, సో లడ్డూలోకి డేట్స్ అనేవి మనకి ఈజీగా మిక్స్ అవుతాయి. అంటే మనకి ఇలా పలుకుల్లా ఉంటే లడ్డు అవ్వదు కదా, పేస్ట్ కింద చేసుకుని ఇవన్నీ కలుపుకుంటే లడ్డు షేప్ వస్తుంది. ఎస్, లేకపోతే రాదు. సో ఇప్పుడు ఇవి ఏం చేద్దామంటే మిక్సీలో వేసుకుని నీట్గా మెత్తగా కొంచెం కచ్చాబచ్చాగా ఆడుకుందాం. ఎస్, అంటే ఇవి హార్డ్ గా ఉన్నాయి, స్మార్ట్ గా చేస్తాం వీటిని. ఎస్, స్మూత్ గా చేస్తాం. స్మూత్ గా చేస్తాం. ఎస్, స్మూత్ గా చేస్తాం అన్నమాట. ఓకే, బాయ్. సో మనం కొద్దిగా తీసుకున్నాం, దాన్ని ఆడుకుంటున్నాం. అంటే మాకు మిక్సీ ఇది అవైలబుల్ గా ఉంది గిన్నె. సో స్టార్ట్. ఎస్, ఏంటంటే మనం ఇలా తీసుకుని, సో మనకి ఇలా రావాలి, ఇలా ఇలా నలిగితే చాలు. ఎదురా చూపించు, స్పూన్తో తీస్తున్నాను. సో మనకి ఇదిగో చూసావా ఎంత మెత్తగా ఉందో, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు బాగుంది. సో ఇలా రావాలి మనకి, మెత్తగా నలగాలి. సో ఇది మనం గిన్నెలో వేసుకుందామా? ఓకే మ్యామ్. గైస్ చూసారా, మనకి ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ అయినాయి కదా నీట్గా. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అంజీరు వేద్దాము. అంజీరు వేసి 5 minutes ఫ్రై చేసి ఇంకా దింపేద్దాము, వీటిని చల్లారపుచ్చుకుందాము. చూడండి అంజీరు కూడా అంతే మిక్స్ చేసేది. చూసారా, అంజీరు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత టైం అవసరం లేదు, 5 minutes చాలండి. ఇప్పుడైతే మన ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయ్యే మేము తీసేసాం అనమాట అంజీరు వేసిన తర్వాత. సో ఇలాగ వెడల్పైన పళ్ళెంలోకి మీరు తీసుకోండి, చల్లార్చుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా చల్లారుతాయి అన్నమాట. సో ఇది ఎలా ఉందా అంటే మాకు ఎవరో ఆర్డర్ ఇచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయమని మేము చేస్తున్నట్టు ఉందన్నమాట. యాక్చువల్గా ఇలా బల్క్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకైతే ఫ్రీగా ఉండదు టైం అనేది. నాకైతే వీకెండ్సే టైం ఉంటుంది, దివ్యాకి కూడా దట్టు ఏంటంటే సండే ఒక్కటే టైం ఉంటుంది. సో అందుకనేసి మేమైతే చేసుకుంటున్నాము. ఫ్రీక్వెంట్గా అయితే మేము చేసుకోము కదా, సో ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పేసి చేసుకుంటున్నాం. దట్టు ఏంటంటే లడ్డూలో పాడైపోయేది ఏం లేదండి, ఫ్రెష్గానే ఉంటుంది అనమాట, నిల్వ ఉంటుంది. సో డైలీ ఒక లడ్డు తిన్నా మనకి ఇది 1 month 2 months వరకు వస్తుంది అనమాట. సో గాయస్ ఇలా నీట్గా వెడల్పైన పళ్ళెంలో వేసుకుని వీటిని చల్లారబరిచేసుకోవాలి ఫస్ట్. సో ఇది చల్లారే లోపు నెక్స్ట్ మనం సీడ్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. ఎస్, పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్, నెక్స్ట్ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. నేను వేస్తాను సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ ఫ్లేక్ సీడ్స్ అన్నమాట, ఫ్లెక్స్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా 250 grams, ఫ్లెక్స్ సీడ్స్ వచ్చేసి 100 grams వేసానండి. ఇది కూడా బాగా మనకి గీలో రోస్ట్ అవ్వాలన్నమాట. ఇంకా వేరే సీడ్స్ కూడా ఉన్నాయి, వాటర్ మెలన్ సీడ్స్, అవి కూడా వేసుకుందాము గైస్. నెక్స్ట్ వచ్చేసి మస్క్ మెలన్ సీడ్స్ అన్నమాట. ఇవి కూడా ఒక 100 grams. అండ్ అలాగే ఇవి వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్, ఇవి కూడా ఒక 100 grams వరకు వేసాము. నీట్గా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ కూడా గీలో బాగా రోస్ట్ అయిపోవాలండి. ఇవన్నీ కూడా నీట్గా రోస్ట్ అయిపోవాలి. చూసారా ఎలా ఉన్నాయో. ఇవి ఏంటి అంటే
కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత మనం పౌడర్ కొట్టుకుందాం. లైట్గా కచ్చాబచ్చాగా ఆడుకుందాం. బాగా ఫ్రై అవనిద్దాము ఒక 10 minutes. గైస్ చూసారా, సీడ్స్ కూడా బాగా రోస్ట్ అయ్యాయి కదా, కలర్ చేంజ్ అయ్యాయి చూసారా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వీటిని కూడా సెపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుని కూల్ చేసేసుకోవాలన్నమాట. వీటిని ఒక్కసారి మనం మిక్సీ పడదాం లైట్గా కచ్చాబచ్చాగా. గాయస్ మనం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని వేరుశనగ వేగించుకుంటున్నాం. సో వేగాక బాగా చల్లారాక పైన పొట్టు తీసేసుకుని మనం సెపరేట్ చేసుకోవడం, 2 బద్దల కింద సెపరేట్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి, అయితే మాడిపోయి బాగోవు. మనం ఎన్ని కావాలో అన్ని మిక్సీకి క్వాంటిటీని బట్టి వేసుకుని ఆడుకోవాలి. కచ్చాబచ్చాగా అనమాట. సీడ్స్ అన్నీ డ్రైగా ఉన్నాయి కదా, గట్టి కొంచెం పెద్దగా. సో కచ్చాబచ్చాగా కొంచెం హాఫ్ అయినా బ్రేక్ అయ్యేలా మిక్సీ పట్టుకున్నాము. సో గాయస్ చూసారు కదా, మనకి ఇలా కచ్చాబచ్చాగా ఉండాలి. చిన్న చిన్న ముక్కల కింద అవుతే చాలు, 50 మరీ పౌడర్ అవ్వకూడదు. సో ఇలా ఉంటే చాలు. ఓకే గైస్ చూసారా, ఇలా కచ్చాబచ్చాగా మేమైతే మిక్సీ పట్టేసామండి. సీడ్స్ అన్నీ కూడా మాకైతే ఇలా వచ్చింది. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో గాయస్ మనం 4 tablespoons గసగసాలు తీసుకున్నాం. వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఎస్. సో గాయస్ ఏంటంటే మేము క్వాంటిటీ తీసుకున్నాం. సో కలిపేగా కొద్దిగా వేసుకున్నామని కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి కావాల్సినవి అన్నీ మనం మిక్సీ పట్టినవి అన్నీ పెట్టుకున్నాం అనమాట. నేను ఏంటంటే వేగించాక గసగసాలు కూడా ఇందులో వేసేసుకున్నాను, ఎందుకంటే ఏదైనా కలిపేవే కదా. ఉండి చుట్టేసుకోవడం ఇంకా. ఎస్. కొద్దిగా మనం వేసుకోవాలి. నట్స్ అవి సగం డబ్బా వేసేస్తా. నట్స్ అవి వేగించుకున్నాం కదా, సో మనం ఇందులో వేసుకోవాలి. ఇంక ఇందులో లడ్డు చుట్టేసుకోవడమే. మనం బాగా కలుపుకోవాలి. ఇలా పైనుంచి కిందకి ఇలా మిక్స్ చేస్తే చాలా హార్డ్గా ఉంటుంది. నొక్కి పెట్టి ఇలా కలుపుకోవాలి, బాగా కలపాలి. సో గాయస్ నెక్స్ట్ సీడ్స్ అవి వేయించాం కదా, అవి కూడా వేసుకున్నాం. అది చాలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి. అన్నీ కలిసాక ఇలా అనుకుంటూ ఉండాలి. సో అన్నీ కలిసాక మనం ఉండలు చుట్టుకుంటే అయిపోతుంది. సో గాయస్ వేరుశనగ గుడ్లు ఉన్నాయి కదా, సో ఫ్రై చేసి పట్టు తీసింది అమ్మ. సో ఇవి మనం ముక్కల కింద చేసాం, స్మాష్ చేసాం. 2 బద్దల కింద చేసుకుని నీట్గా చేసుకున్నాం. ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవడం. వేసుకున్నాం. ఎస్. ఇంకొండ చుట్టూ వేసుకుంటే దీన్ని అయిపోద్ది గాయస్. నెయ్యి వేసుకుంటూ పుసుగా మీరు మీకు కావాల్సినంత నెయ్యి వేసుకుంటూ మీరు లడ్డు చుట్టూ వేసుకుంటే అయిపోయినట్టే మన డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ. ఇలా స్లోగా ఇలా నొక్కుతూ గట్టిగా నొక్కితే దీన్ని ఇంకా ఇలా నొక్కుతూ చేసుకుంటే ఉండ అనేది షేప్ అవి బాగా వస్తాయి, గుల్లగా అవ్వదు, స్ట్రాంగ్గా ఉంటుంది లడ్డు. సో చూసారా షేప్ వస్తుంది. ఇలా గట్టిగా నొక్కుంటూ చేసుకోవాలి. నెయ్యి కూడా బయటకు వస్తుంది. దివ్య అది అయిపోయింది రౌండ్. సో దిస్ ఈజ్ మై లడ్డు. చూపించు. దిస్ ఈజ్ బ్రేక్ ఇట్, కిందకి పెట్టు. ఓకే బ్రేక్ చేసేస్తున్నా. 1 2 3. సో మీరు అలా చేసుకోవాల్సి ఉంటుంది గైస్. డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఏంటి అంటే మీరు కావాలనుకుంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ డేట్స్ అనేది క్వాంటిటీ చూసి వేసుకోండి. మేము కొన్ని పక్క పెట్టేసుకున్నాం ఎందుకంటే ఎక్కువలా అనిపించింది అనమాట. స్వీట్కి సరిపడానే వేసుకున్నాం మేము. సో గాయస్ ఇదనమాట ఫైనల్ మన డ్రై ఫ్రూట్ లడ్డు. గైస్ చూసారా, నీట్గా మనం గీ వేసుకుంటా ఉండ చుట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు. చాలా బాగా తయారైంది కదా. సో గాయస్ మీకైతే మా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు వీడియో చాలా యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది.
సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.